బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూకుడు మీదున్న హీరో నాని మరో 3 ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారు. అయితే నాని లైన్ లోకి ఓ క్రేజీ డైరెక్టర్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. సినిమా పరిశ్రమలో కంటెంట్ ఉన్న కథలకు ఎప్పుడు క్రేజీ ఉంటుంది, కానీ ఆ కథలను తెరకెక్కించే దర్శకులు తక్కువ. అలాంటి దర్శకుల్లో ఒకరైన శేఖర్ కమల్ తన మార్క్ మేకింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు నేచురల్ స్టార్ నాని కూడా తన కెరియర్ లో కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలకు పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కొత్త చిన్న దర్శకులతో మంచి సినిమాలు చేసిన నాని ఇప్పుడు శేఖర్ కమలతో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న కుబేరా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. జూన్ లో ఈ సినిమాలు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శేఖర్ కమల నాని సినిమా స్క్రిప్ట్ పనులు స్పీడ్ పట్టనున్నాయి. చాలా రోజుల క్రితమే నాని శేఖర్ చెప్పిన ఓ సెన్సిబుల్ కథకు ఓకే చెప్పినప్పటికీ స్క్రిప్ట్ ఫైనల్ ట్యూనింగ్ కు ఇంకా టైం కావాల్సి ఉంటుంది. నేచురల్ స్టార్ నాని ఇటీవల చాలా బిజీగా కనిపిస్తున్నారు. ది పారడైజ్ ప్రీ ప్రొడక్షన్ పనులు, కోర్ట్ సినిమా రిలీజ్, అలాగే మెగాస్టార్ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం వంటి పనుల్లో తీరిక లేకుండా కనిపిస్తున్నారు. అలాగే హిట్ 3 షూటింగ్ పూర్తి చేసిన నాని మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై త్వరలో ప్రమోషన్లు ప్రారంభించబోతున్నారు. అందుకే ప్రస్తుతం స్వల్ప విరామంలో ఉన్నారు. ఇద్దరు ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉండటం వలన నాని శేఖర్ కమల ప్రాజెక్ట్ 2026కి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. మరోవైపు నానికి ఇప్పటికే 2026కి సంబంధించి 2 ప్రాజెక్టులున్నాయి. దీంతో శేఖర్ కమల ప్రాజెక్ట్ కోసం ఒకేసారి ఎక్కువ డేట్స్ ఇవ్వడం కష్టమని ప్రతి నెల 10 రోజులు చొప్పున డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమా షూటింగ్ కు టైం పట్టే అవకాశం ఉంది. అయినా ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పద్ధతిలోనైనా సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.